వెల్కమ్ టు కీటాక్స్. కవిత పార్టీ మారతారా లేదంటే రాజకీయంగా ఊహించని అడుగు వేస్తారా? మీడియా క్రియేట్ చేస్తున్న హైప్ చూసిన తర్వాత అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చేస్తున్న హడావిడి చూస్తుంటే ఇలాంటిదేదో జరగబోతోంది, బీఆర్ఎస్ లో ముసలం పుట్టింది అనే ప్రచారం చేయడానికి అట్మోస్ట్ అటెంప్ట్స్ చేస్తున్నట్టుగా కనపడుతోంది. అసలు కవిత లేఖ వెనుక ఉద్దేశం ఏంటి, అసలు టార్గెట్ ఏంటి, డీటెయిల్ గా చూద్దాం. మై డియర్ డాడీ అంటూ కవిత రాసిన లేఖ బీఆర్ఎస్లోనే కాదు తెలంగాణ రాజకీయాలన్నింటిలోనూ కలకలానికి కారణమైంది. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పుంజుకోవడం అనేది అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి, అలాగే ఆశలు పెట్టుకున్న బీజేపీలోనూ టెన్షన్ పెంచుతోంది. మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటే రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయి అనే ఆందోళన ఆ రెండు పార్టీల్లో ఉంది. ఇలాంటి సమయంలో కూతురే కేసీఆర్ మీద తిరగబడింది అనే ప్రచారానికి ఆ రెండు పార్టీలు తెరదీశాయి. అయితే కవిత లేఖని గనక ఒక్కసారి స్టడీ చేస్తే కొన్ని విషయాలు క్లియర్ గా అర్థమవుతాయి. బీజేపీ గురించి మీరు 2 నిమిషాలే మాట్లాడారు, నన్ను అంత బాధ పెట్టింది బీజేపీ అని అనడంలో చూస్తే నా బాధే మీ బాధగా ఉండాలి కదా, పార్టీ మొత్తం నా కోసం బాధపడాలి కదా అనే ధోరణి కనపడింది. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఇండివిడ్యువాలిటీని మందికి అప్లై చేయడం అనే ఫార్ములా వర్కౌట్ కాదు. మంది సఫరింగ్ ని ఇండివిడ్యువల్ తీసుకున్నారు, నాయకులు తీసుకున్నారు అనేది మాత్రమే రాజకీయాల్లో సక్సెస్ఫుల్ ఫార్ములా. అయితే బీఆర్ఎస్ సభలో మొత్తం కేటీఆర్ ముద్ర కనపడిందని, జోష్ కనపడింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా ఆ ప్రచారానికి చెక్ పెట్టింది. ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు ఇద్దరు జోడెడ్లలాగా పనిచేస్తున్నారని, ఇద్దరు కేసీఆర్ తీర్చిదిద్దిన మిసైళ్లే అనే ప్రచారానికి బీఆర్ఎస్ తెరదీసి ఒక వారం 10 రోజులు అవుతోంది. మరి వాళ్ళిద్దరూ మిసైల్స్ అయితే మరి నా సంగతి ఏంటి, నా ప్రామినెన్స్ పరిస్థితి ఏంటి, నా ప్రయారిటీ ఏంటి అనే విషయంలో కవిత నారాజ్ అయ్యారా అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బహుశా నిజానికి ఇప్పుడు రాజకీయంగా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడమో, పార్టీ మారడమో, లేదంటే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడమో కన్నా ముందు కవిత తన ఇమేజ్ ని మేక్ ఓవర్ చేసుకోవాల్సి ఉంది. ఈ విషయం కేసీఆర్కే కాదు, స్వయంగా కవితకు కూడా తెలుసు. ఎందుకు అంటే ఎన్నికల ముందు కవిత ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వాచ్ లాంటి వాటిపై చేసిన కామెంట్లతోనే కానీ, లేదంటే ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల కానీ కవిత ఇమేజ్ ప్రభావితమైన మాట వాస్తవం. ఇలాంటి సమయంలో ఇమేజ్ కి రిపేర్లు చేసుకుని మళ్ళీ రిజెన్యువేట్ అయ్యి నేను ప్రజల పక్షాన ఉన్నా, నేను తెలంగాణ సంస్కృతి జాగృతి లాంటి విషయాల్లో క్రియాశీలకంగా ఉన్నా, ఇదిగో ప్రభుత్వం మీద పోరాటంలో నా పాత్ర ఇది, నా రోల్ ఇది అనే బలమైన ముద్ర వేసిన తర్వాత ఆటోమేటిక్గా పాత విషయాలు అనేవి వెనక్కి వెళ్తాయి. ఆ తర్వాత రాజకీయ ప్రాధాన్యాల గురించి, వ్యూహాల గురించి కవిత ఆలోచిస్తే ప్రాక్టికల్గా ఉంటుంది అని రాజకీయం తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే కవిత ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటారు, లేదంటే కనుక బీఆర్ఎస్ లో ముసలం పుట్టేసింది అనుకోవడం కంటే కూడా తన ప్రామినెన్స్ గురించి కేసీఆర్ కి కవిత వ్యూహాత్మకంగా గుర్తు చేయదలుచుకున్నారు. అది కూడా మీడియా ఫోకస్ వచ్చేలాగా అనేది మాత్రం వాస్తవం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.